హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ అనమాట. పార్ట్ 21 అనమాట. శాతవాహనాస్కి సంబంధించిన పార్ట్ 21. ఆల్రెడీ నేను 20 పార్ట్స్ కవర్ చేశాను. 16 పార్ట్స్ వరకు కూడాను నేను శాతవాహనాస్కి సంబంధించి షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను. 17th పార్ట్ నుంచి నేను వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి పార్ట్ 20. పార్ట్ 19లో గాథా సప్తసతి వరకు కవర్ చేశాము. సో ఇది నేను రిఫర్ చేస్తున్న బుక్ జోగినాయుడు శాతవాహన చాప్టర్ కవర్ చేస్తున్నాం. జోగినాయుడు సార్ బుక్ నుంచి. ఓకే, సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లిటరేచర్. ఓకే, లిటరేచర్లో ఆల్రెడీ ఇక్కడ వరకు కవర్ చేశాను. ఈరోజు లీలావతి పరిణయం. సో లీలావతి పరిణయం రచించింది ఎవరంటే కుతూహలుడు రచించారు. భాష వచ్చేసి ప్రాకృత్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే అలానే లీలావతి మధ్యలో ఉన్న ప్రేమ కథ, దాన్ని అయితే ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లిటరేచర్ వచ్చేసి మనకి కామసూత్రాలు వచ్చేసి ఎవరు రచించారంటే వాత్సాయనుడు రచించారు. అలానే యూజ్ చేసిన భాష వచ్చేసి సాంస్క్రిట్ అనమాట. కుంతల శాతకర్ణి ఆస్థాన కవితను వాత్సల్యుడు, అవి గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి సృహలేఖ. ఓకే, సృహలేఖ అన్నది మనకి రచించింది ఎవరంటే ఆచార్య నాగార్జున గారు రచించారు. విత్ భాష ఏమొచ్చి సాంస్క్రిట్ యూజ్ చేశారు. ఓకే, సో శాతవాహన రాజు యజ్ఞశ్రీ, అతని యొక్క కంటెంపరీ ఆచార్య నాగార్జునుడు. ఓకే, సో కంటెంపరీ అంటాం, లేదంటే సమకాలికుడు అని కూడా మనం అంటాం అన్నమాట. ఓకే, సో అంతే. నెక్స్ట్ లిటరేచర్ వచ్చేసి మనకి కాంతత్రయ వ్యాకరణం రచించింది ఎవరంటే సర్వవర్మ రచించారు. యూజ్ చేసిన భాష వచ్చేసి సాంస్క్రిట్. ఇదేంటంటే సంస్కృత భాషను అభ్యసించడానికి ఉపయోగపడే వ్యాకరణ గ్రంథం అన్నమాట. ఇది అంతవరకు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హర్షచరిత్ర రచించింది ఎవరంటే బాణుడు రచించారు. భాష సంస్కృతం అన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణిని ఇతను ఏమని పేర్కొన్నారు అంటే త్రిసముద్రధీశ్వరుడు. ఓకే, త్రిసముద్రధీశ్వరుడు అని పేర్కొన్నారు ఇతని యొక్క హర్ష చరిత్రలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. విదేశీ సాహిత్యం, శాతవాహనులకి సంబంధించిన విదేశీ సాహిత్యం అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఎవరైతే కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారో, ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.